కాల్షియం లభ్యమయ్యేటటువంటి పదార్థాలు బొబ్బర, సజ్జలు, ఆకుపచ్చని ఆకుకూరలు, పప్పు దినుసులు, స్కిమ్ మిల్క్, క్రొవ్వు తీసిన పాలు, మాంసము, రాగులు, గుడ్డు, సోయాబీన్, బఠానీ, నిమ్మజాతి పండ్లు మొదలైనవి. కాల్షియం లోపం వల్ల వచ్చేటటువంటి రుగ్మతలు: ఆస్టియోపోరోసిస్, ఎముకలలో పగుళ్ళు, రంధ్రాలు ఏర్పడతాయి, పెరుగుదల రేటు తగ్గుతుంది. ఆస్టియోమలేసియా, ఎముకలు బలహీనమై విరుగుతాయి. టిటానీ, సంకోచ సడలికలు, కండరాల క్షోభతకు కారణమై నియంత్రణలో లేని కాళ్ళు చేతులు కదలికలు. ఫాస్ఫరస్, పి, శరీరంలో ఎముకలు, దంతాలు ఏర్పడుటలో కాల్షియంతో పాటు సమపాళ్లలో అవసరం. రక్తంలోని ప్లాస్మాలో ఫాస్ఫరస్ స్థాయి 9-12 mg 100 mi. శరీరంలోని మొత్తం ఫాస్ఫరస్లో 80% ఎముకలు, దంతాలలో ఉంటుంది. ఏటీపీ ఉత్పత్తిలో కేంద్రకామ్లాలు, DNA, RNA ఏర్పాటులో పాల్గొంటుంది. లభించే పదార్థాలు: చేపలు, మాంసం, పాలు, గుడ్లు, ఆకుకూరలు, ధాన్యాలు. ఫాస్ఫరస్ లోపం వల్ల రుగ్మతలు: ఆస్టియోమలేసియా, ఆస్టియోపోరోసిస్ మరియు రికెట్స్, దంతక్షయం కారణమవుతుంది. మెగ్నీషియం, Mg. మానవుని శరీరంలో 25 గ్రాముల మెగ్నీషియం ఉంటుంది. ఇది వివిధ ఎంజైమ్లకు యాక్టివేట్గా ఉంటుంది. కార్బాక్సిలేజ్, ఏటీపీ ఫాస్ఫరస్ ఉత్తేజకంగా పనిచేస్తుంది. లభ్య పదార్థాలు: సోయాబీన్స్, ధాన్యాలు. Mg లోపం రుగ్మతలు: కండరాల బలహీనత, నాడుల క్షోభత. పట్టుకు ఫిట్స్, హైపో మ్యాగ్నీషియేట్, టిటానీ మొదలైనవి. సోడియం, Na. శరీరంలో దాదాపు 100 గ్రాముల సోడియం ఉంటుంది. మెత్తని కణజాలాలలో, శరీర ద్రవాలలో సోడియం క్లోరైడ్, కార్బోనేటు, బైకార్బోనేట్ రూపాల్లో ఉంటుంది. శరీరంలో ఆమ్లాలు, క్షారాల సంతులనంలో పాల్పడుతుంది. లభించే పదార్థాలు: సముద్ర చేపలు, పాలు, గుడ్లు, మాంసం. బొప్పాయి, అనాస. రోజువారీ ఉపయోగించేటటువంటి ఉప్పు. Na లోపం రుగ్మతలు: పెరుగుదల తగ్గుతుంది, కండరాలు సంకుచితమవడం, కంటి లోపాలు, ప్రత్యుత్పత్తి ప్రక్రియ కుంటుపడడం. పొటాషియం, K. ప్రౌఢమానవ శరీరంలో సుమారు 250 గ్రాములు ఉంటుంది. కండరాల నాడుల చలనంలో ఈ మూలకం ముఖ్య పాత్ర వహిస్తుంది. లభించేటటువంటి పదార్థాలు: బార్లీ, మొక్కజొన్న, గుమ్మడి, మునగ, ద్రాక్ష, ఖర్జూరం, చేపలు, మాంసము, పోర్కు. K లోపం రుగ్మతలు: హైపర్ట్రోఫీ మరియు హైపర్ కాలిమియా అనే గుండె సంబంధ వ్యాధులు వస్తాయి. సల్ఫర్, S. ఈ మూలకం శరీరంలో ప్రోటీన్ల రచనలో సల్ఫర్ సహిత అమైనో ఆమ్లాల సిస్టీన్, సిస్టేన్, మిథియోనైన్ రూపంలో ఉంటుంది. B1, B2 విటమిన్ల సంశ్లేషణలో పాల్గొంటుంది. లభించే పదార్థాలు: లివరు, ఈస్టుతో పాటు చిరుధాన్యాల, ఆకుకూరలు, ఉల్లి, క్యాబేజీ. S లోపం రుగ్మత: శరీర వికాసంలో క్షీణత. క్లోరిన్, శరీరంలో క్షార ఆమ్ల సంతులనాన్ని క్రమపరుస్తుంది. కండరాల నాడుల విధి నిర్వహణలో తోడ్పడుతుంది. శరీరం నుండి స్వేదం మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. లభ్యత మూలకాలు: చేపలు, ఉప్పు.